గ్యాస్ గురించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. యా అసలు ఏంటండి గ్యాస్ లో ఇంత రేట్లు, అసలు ఎందుకు ఇంత రేట్లు పెంచుతారు మీరు? బయట ఒక సిలిండర్ కావాలంటే 6,000 రూపాయలంట. ఒక్క సిలిండర్ 6,000 పెట్టి మధ్య తరగతి ఎట్లా కొంటారు అనుకోరు? అదే 6,000 పెడితే సంవత్సరం అంతా గ్యాస్ సిలిండర్లు వస్తాయి. ఎందుకు మరి ఇంతగానం ఇంత దారుణంగా బిహేవ్? అక్కడెక్కడో గొడవలు చేస్తే ఇక్కడ ఇండియాలో గ్యాస్ గురించి ఎందుకు ఇది చేస్తారు? అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా బతుకుతుంది? చిన్న గ్యాస్ అయిపోయింది, ఇప్పుడు ఆ గ్యాస్ నింపించుకోవడానికి పోతే గ్యాసే లేదు, నింపమంటారు. మేము ఏం వండుకొని తినాలి? ఇండక్షన్ స్టవ్ లో దిక్క ఎన్ని రోజులు అంటే దాని మీద వండుకోవాలి? దాని మీద మన సిల్వర్లు పెట్టవద్దు, స్టీలే పెట్టాలి. అవునండి, యా ఎందుకు ఎందుకు అసలు పబ్లిక్ మీద ఎందుకు రుద్దుడు? ఏదైనా ఇష్యూ ఉంటే గవర్నమెంట్ వరకు సాల్వ్ చేసుకోవాలి, పబ్లిక్ వరకు రావడం ఎందుకు? పబ్లిక్ ని ఇంతగానం సఫర్ చేయడం ఎందుకు? ఇప్పుడు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం తెలుసా ఒక గ్యాస్ గురించి? అసలు ఏమన్నా ఉండాలా? కేసీఆర్ ఏడికి వెళ్ళిపోయింది పాపం. కేసీఆర్ తాత ఉన్నప్పుడన్నా మరీ ఇంత దారుణంగా దిగజారులో ఏది కూడా ఇష్యూ జరగలేదు నాకు తెలిసినంత మటుకు. ఎప్పుడైతే ఈ రేవంత్ రెడ్డి అన్న పరిపాలన వచ్చిందో అప్పటి నుంచి ప్రతి ఒక్క ఇష్యూ జరుగుతుంది. దేనికి కూడా వాళ్ళు స్టాండ్ తీసుకుంటలేరు, దేనికి కూడా వాళ్ళు ఇది చేస్తలేరు. ఇప్పుడు గ్యాస్, నెక్స్ట్ ఇంకేం వస్తుందో? కరెంట్ వస్తుందో వచ్చు నాకు తెలిసి. కరెంట్ కూడా ఉంటుంది రాను రాను మనకి. సో అయితే గతంలో అంటే ఒక 10 years బ్యాక్ కూడా మనకి కిరోసిన్ అనిపిస్తా ఉండే. సేమ్ అవును. కూడా గెట్ బ్యాక్ అని చెప్పేసి యా ఏపీ సైడ్ యా యా మన కిరోసిన్లు కూడా ఏపీలో వస్తుర్రు కదా, ఇప్పుడు అవే దిక్కైనాయి. ఏ దిక్కు లేనోనికి ఇప్పుడు ఆ దిక్కైంది కదా కిరోసిన్. మళ్ళీ కట్లపైకే మొదటి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి అన్న ఆడేనో కొట్లాడితే అది వాళ్ళకి చూపియాలా? మీరు ఇండియాలో పెట్టి ఇంతమందిని సఫికేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది ఆప్షన్ ఓకే. అది మీరు